హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. ఉద్యోగులకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నిరుద్యోగులకి మరియు ఉద్యోగులకు టీడీపీ అధినేత చంద్రబాబు గుడ్ న్యూస్ ప్రకటించారు. ఎన్నికల వేళ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, టీచర్లకు ఆయన లేఖ రాశారు. తాము అధికారంలోకి వస్తే డిఎస్పీ పైనే తొలి సంతకం చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ అందిస్తామని చెప్పారు. సకాలంలో జీతాలు, పెన్షన్లు అందజేయడంతో పాటు ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తామన్నారు. ఖాళీ పోస్టులన్నింటినీ భర్తీ చేస్తామని చెప్పారు. ఈ ఎన్నికల్లో ఉద్యోగులు, పెన్షనర్లు, టీచర్లు సరైన నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఉద్యోగులకు టీడీపీ, వైసీపీ ఏమి ఇచ్చిందో తెలుసునన్నారు. ఉద్యోగులను వైసీపీ ప్రభుత్వం వేధించిందని, భయం గుప్పిట్లో నుంచి బయటకు రావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. 5 ఏళ్లుగా ఉద్యోగులు పడుతున్న బాధలను తాను స్వయంగా చూశానన్నారు. జీతాలు రాక చాలా మంది ఉద్యోగులు బలవన్మరణాలు పాల్పడ్డారని చంద్రబాబు పేర్కొన్నారు. హక్కుల కోసం ఉద్యోగులు పోరాటం చేస్తే ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడిందని మండిపడ్డారు. ఎప్పుడూ లేని విధంగా జగన్ ప్రభుత్వం రివర్స్ పీఆర్సీని తీసుకొచ్చిందని విమర్శించారు. అదనపు పెన్షన్ క్వాంటం తగ్గించి వృద్ధులను ఇబ్బందులకు గురి చేశారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సో ఫ్రెండ్స్, ఎన్నికల వేళ ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు, టీచర్లకు చంద్రబాబు నాయుడు గారు అయితే లేఖ రాశారు ఫ్రెండ్స్. అలాగే వారు అధికారంలోకి వస్తే డిఎస్పీ పైనే తొలి సంతకం చేస్తానని చంద్రబాబు హామీ అయితే ఇచ్చారు. పీఆర్సీ కూడా అందజేస్తామని చెప్పారు. దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.